అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ఈ వీడియోలో వచ్చరికి మిరపనారుకు సంబంధించి చాలామంది రైతులు కూడా ఈ మధ్య ఫోన్ చేసి కానీ వాట్సాప్ ద్వారా అడుగుతుంది ఏంటంటే, నారు అనేది ఎరుపు బారిపోవడం, అంటే రంగు మారటం, అంటే ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగుగా మారటం ఒకటి ప్రాబ్లం ఉంది. దాంతోపాటుగా గ్రోతింగ్ సరిగా లేకపోవడం, ఇంకోటి కొంచెం 30 రోజులు దాటిపోయిన నారులు అయితేనే వాటిల్లో కొంచెం దోమ ప్రాబ్లం ఉందని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే 30 నుంచి 35 రోజులు, అంటే సరే 30 నుంచి 45 రోజుల మధ్యలో నారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ప్రధాన పొలంలో వేసుకునేటప్పుడు మనం నారుని ఏ విధంగా రెడీ చేసుకుని వేసుకోవాలనే దాని గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తా. చివరి వరకు వీడియో చూడండి. నచ్చితే మటుకు వీడియో లైక్ కొట్టడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం అంటే మనకు ఈ సింబల్ ఉంటుంది, మీకు వీడియో చూసేదానికి కింద ఈ సింబల్ అనేది కనిపిస్తుంది. ఇట్లాంటి సింబల్ని మీరు ప్రెస్ చేయండి వీడియో మటుకు నచ్చితే. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే, వాస్తవంగా నారులు అనేవి చాలా వరకు కూడా 30 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో నారులు అయితే మనకు ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో పడ్డ వర్షాలకైతే అయింది, తర్వాత వేరు వ్యవస్థ సరిగా డెవలప్ అవ్వక మనకి ఎక్కువగా నారు అనేది ఎరుపు బారిపోవడం, అంటే పచ్చ రంగులోకి మారడం అనేది జరుగుతూ ఉంది. సో దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. న్యూట్రిషన్ లోపం అయి ఉంటుంది, తర్వాత మనకి ఫంగిసైడ్ ప్రాబ్లం ఉంటుంది. రెండు రకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఈ రకమైన ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, మొదటగా మనం ఒక ఫంగిసైడ్ స్ప్రే చేయాలా, ఒక తెగుళ్ళ మందు ఒకటి స్ప్రే చేయాలా, దాని తర్వాత రెండోది వచ్చరికి న్యూట్రిషన్ మందు స్ప్రే చేయాలా, దాని తర్వాత నెక్స్ట్ దోమను కంట్రోల్ చేసుకోవడానికి మందు స్ప్రే చేయాలా. ఈ మూడు రకాల మందులు స్ప్రే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి నార అనేది మనకి ఏతకు వస్తుంది, అంటే మనం ప్రధాన పొలంలో వేసుకోవడానికి రెడీ అవుతుంది అనమాట. సో మరి అయితే ఏమి స్ప్రే చేయాలి ఈ టైంలో, ఏ ఫంగిసైడ్ స్ప్రే చేయాలి అంటే, మనకి మార్కెట్లో దొరికే నాటివో కానీ, లేదంటే అమిస్టార్ టాప్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి, లేదంటే క్యాబ్రీ టాప్ కానీ. సో ఈ మూడు రకాల ఫంగిసైడ్లు ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు అయితే స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి. జెలోరో కనుక మీరు ఇంతవరకు స్ప్రే చేయకపోయి ఉంటే ఖచ్చితంగా చేయండి. చేసి ఉంటే మటుకు అవసరం లేదు, చేయకపోతే మటుకు జెలోరో స్ప్రే చేసుకున్న ఇబ్బంది లేదు. సో ఈ మూడు రకాల ఫంగిసైడ్లు, నాటివో కానీ, అమిస్టార్ టాప్ కానీ, క్యాబ్రీ టాప్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒక ఫంగిసైడ్ మీ నారు కనుక ఎరుపు పారిపోవడం కానీ, ఆకు మీద మచ్చలు వచ్చే ప్రాబ్లం కానీ ఏదైనా ఉన్నట్టయితే ఈ రకమైన ఫంగిసైడ్ అయితే తెగుళ్ళ మందు అయితే స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి. అది కూడా మీరు ఖచ్చితంగా నీళ్లు పెట్టిన తర్వాత, భూమి తడిగా ఉన్న తర్వాత, భూమి అంతా కూడా తడిసే విధంగా స్ప్రే చేసుకోండి. ఖచ్చితంగా వేరే వ్యవస్థకి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అది క్లియర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం స్ప్రేయింగ్ చేసుకోవాలి. సో ఇది చేసిన తర్వాత స్ప్రేయింగ్ వచ్చారు మనకి న్యూట్రిషన్స్, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్, ఇవన్నీ కలిగి ఉన్నటువంటి బయోవిటా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. బయోవిటా లేదంటే ఆల్గ్రోమాక్స్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఆల్గ్రోమాక్స్ అని తీసుకోండి, లేదంటే బయోవిటా అని తీసుకోండి. ఆల్గ్రోమాక్స్ కూడా మీకు అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. దీంట్లో మనకి 16 రకాల సూక్ష్మ పోషకాలతో పాటుగా మనకి గ్రోత్ ప్రమోటర్స్ కూడా ఉన్నాయి. దీన్ని కూడా మనం కనుక ట్యాక్కి వచ్చరికి ఒక 80 ml కనుక తీసుకొని స్ప్రే చేసినట్టయితే ఖచ్చితంగా మన నారు వచ్చరికి మనకు ఏ విధంగా అయితే, అంటే సరిగా ఎదుగుదల లేరనుకున్న నారు ఖచ్చితంగా మనకి మంచి ఎదుగుదల అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ రకమైన స్ప్రేయింగ్ వచ్చరికి మనం రెండో స్ప్రేయింగ్ చేసుకోవాలి. సో దీని తర్వాత మళ్ళీ మనకి ఇది స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత నారంతా కూడా ఎదుగుదల వస్తూ ఉంటుంది, మంచి గ్రోతింగ్ వస్తూ ఉంటుంది. సో ఈ టైంలో మనకి ఏమైంది, తెల్లదోమ ప్రభావం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో తెల్లదోమ ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు నారు వచ్చేసరికి దగ్గర 35 నుంచి 40 రోజుల మధ్యలోకి నారు అయితే వస్తూ ఉంటుంది. సో ఈ టైంలో మనకి తెల్లదోమను కంట్రోల్ చేసుకోవడానికి మనము డెలిగేట్ కానీ, ట్రేసర్ కానీ ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి. ఎందుకంటే మనము ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ మనకి 4-5 రోజులు టైం ఉంటుంది కాబట్టి, ఈ టైం తర్వాత మళ్ళీ మనము వేయడానికి, అంటే నారుని పీకెళ్ళి మన ప్రధాన పొలంలో వేసుకుంటాం కాబట్టి, సో ఈ టైంలో కొంచెం ఒక పెద్ద డోస్ అనేది స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వీటిలో మనకి ఖచ్చితంగా డెలిగేట్ కానీ, ట్రేసర్ కానీ, ఎందుకంటే రెండింటి వల్ల మనకి పురుగు కంట్రోల్ అవుద్ది, లైట్ దోమ కూడా కంట్రోల్ అయిపోద్ది. సో ఏ విధమైన ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా మనకి పై ముడత కింద ముడత రెండు కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా డెలిగేట్ కానీ, ట్రేసర్ కానీ ఈ 7 ml బాటిల్ మనకు దొరుకుద్ది. సో దాన్ని ఒక 15 ప్యాకెట్ల వరకు ఒక 7 ml బాటిల్ తీసుకొని ట్యాంకులు కలుపుకొని స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది చేసిన తర్వాత మనకి 40 నుంచి 45 రోజుల మధ్యలో మన నారుకి ఏం చేయాలంటే, మనం ఈ జానడు పైన నారు పెరిగే అవకాశం ఉంది. సో మనకి నారు మట్టలమే పెట్టుకుని నారు ఏమైందంటే, జానడు పైన ఒక మూరెడు పైన పెరుగుద్ది. సో ఒక మూరెడు పైన పెరిగిన నారు, లేదంటే ఒక మూర మందం పెరిగిన నారు ఏదైతే ఉందో దాన్ని పైన తల్ల కట్ చేయండి. తల్ల ఎంతవరకు కట్ చేయాలంటే, ఒక జానడు వరకు మనకి కింద భూమి నుంచి కూడా జానడు వరకు పైన వరకు ఉంచుకొని, జానడు బెత్త పైన వరకు ఉంచుకొని పైన తల్లనే కట్ చేయండి. సో తల్ల కట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీరు తల్ల కట్ చేసే టైంలో మీకు వర్షాభావ పరిస్థితులు ఉండకూడదు, వర్షం పడకూడదు. ఎంతసేపు పడకూడదు అని అంటే, మినిమం ఒక 2-3 గంటలైనా వర్షం పడద్దు. ఎందుకు అంటే, తల్ల కట్ చేసిన తర్వాత ఆ పైన వర్షం కనుక పడినట్టయితే ఖచ్చితంగా మనకి ఫంగిసైడ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఫంగిసైడ్ ప్రాబ్లం వచ్చి అక్కడ నుంచి పైనుంచి మొత్తం కూడా మొక్క కుళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి
మనకి అవి కట్ చేసిన తర్వాత తల్ల కట్ చేసిన తర్వాత మినిమం ఒక 2 గంటల వరకు కూడా వర్షం పడకుండా ఉండే పరిస్థితులు, ఎండ బాగా కొట్టాలి. సో అప్పుడైతే మనం కట్ చేసిన తర్వాత తలంతా కూడా ఎండిపోయి అంటే ఈ లోపలనే అది ఎండిపోయి తల్ల కట్ చేసిన తర్వాత ఈ లోపలనే మనకు ఒకసారి బ్లూ కాపర్ కానీ రెడ్ మిల్ గోల్డ్ కానీ ఏదో ఒక ఫంగిసైడ్ స్ప్రే చేసుకుంటే ఆ టైంలో మనకి ఈ తెగుళ్ళు ప్రాబ్లం రాకుండా, అంటే తెగుళ్ళు ప్రాబ్లం అంటే పైనుంచి మాడిపోయే ప్రాబ్లం, అంటే కుళ్ళిపోయే ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా మనకు నారు ఉంటుంది. సో ఈ రకమైన జాగ్రత్తలు అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ 3 స్ప్రేయింగ్స్ కూడా చేసుకున్నట్టయితే డెఫినెట్గా మనకి ఈ నారు ఎరుపుబారే ప్రాబ్లం నుంచి కానీ, నారు ఎదుగుదల ప్రాబ్లం నుంచి కానీ, ఈ దోమ ప్రాబ్లం నుంచి కానీ మనం బయటపడవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల సరిగా కొన్ని చోట్ల ఎదుగుతూ ఉంది, కొన్ని చోట్ల ఎదగట్లేదు అని చెప్తా ఉన్నారు. దానికి నేను ఆల్రెడీ చెప్పాను మీకు ప్రాబ్లం, దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. సో ఆ ఎదగని దగ్గర ఏదైతే ఉందో అక్కడ మీరు 20-20-0-13 కానీ, లేదంటే మీరు వేసే కాంప్లెక్స్ ఎరువు కానీ ఏదైనా మీరు ఆ పెరగని ప్రదేశంలో ఒక గుప్పెడు తీసుకెళ్ళి ఆ పెరగని ప్రదేశంలో పలచగా చల్లుకోండి. అది కూడా తడి ఉన్నప్పుడు చల్లుకోండి. దానివల్ల మనకి నారు గ్రోత్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఎదుగుదల వచ్చే అవకాశం ఉంది. అంటే అక్కడ న్యూట్రిషన్ లోపం, అంటే మనకి కాంప్లెక్స్ లోపం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి భూమి బలంగా లేదు కాబట్టి అక్కడ ఎదుగుదల లేదని మనకు అర్థం చేసుకొని మనం వేసుకుంటే మటుకు ఆ నారు పెరిగే అవకాశం ఉంది, అంటే సమానంగా నారు పెరుగుదలకి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి. ఇంకోటి కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే నారు మీద స్వర్ణపాలు లాంటివి వేస్తూ ఉన్నారు. స్వర్ణపాలు వేసుకోవచ్చు, కానీ మోతాదుకు మించి స్వర్ణపాలు వేయటం వల్ల, మోతాదుకు మించి కాంప్లెక్స్ ఎరువు వేయటం వల్ల, మనం వేసినటువంటి కాంప్లెక్స్ ఎరువు ఇదంతా ఎక్కువ వేయటం వల్ల నారు అనేది మాడిపోయే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఒక 2-3 రైతులు కూడా స్వర్ణపాలు వేసాము, దానివల్ల మాడిపోతుంది ఎట్లా అని చెప్పారు. సో అట్లా వేసి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు పంచదార నీళ్ళు కొట్టుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ఏదైనా కలుపు మందు కొంతమంది కలుపు మందు తగిలిందని చెప్పి అంటా ఉన్నారు. కలుపు మందు తగిలినమ్మటే ఒకవేళ తగిలింది అని మీకు తెలిసినమ్మంటే ఖచ్చితంగా అక్కడ పంచదార నీళ్ళు స్ప్రే చేయడం, ఇట్లాంటి రెమెడీస్ చేయండి. చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మనకి నారుని కొద్దిగా జాగ్రత్త పడుకోగలుగుతాం. సో ఇది ఈ నారుమళ్ళకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. దీని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనం నారుమడి నుంచి మొక్క తీసుకెళ్లి ప్రధాన పొలాలు నాటుకున్న తర్వాత మనం మొదటి 4 స్ప్రేయింగ్స్ ఏం చేసుకోవాలి అనే దాని గురించి వీడియో ఉంటుంది. ఎందుకంటే కొన్ని చోట్లేమో ముందు నారులోనే, కొన్ని చోట్ల ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్లో కూడా చెప్తా ఉన్నారు ఫోన్ చేసి, ఆల్రెడీ ఈ పచ్చిమిర్చికి సంబంధించిన వాళ్ళు తోటలు వేయడం జరిగింది. కొంతమంది మనకి ఈ తేజ రకాలు కూడా కొంతమంది కొన్ని చోట్ల తోటలు అయితే వేయడం జరిగింది. సో కొన్ని 10-15 రోజులు 20 రోజుల వరకు కూడా తోటలు కంప్లీట్ అయ్యి ఉన్నాయి. సో వాళ్ళకి అనుకూలంగా ఉండాలి కాబట్టి, వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి ఏం స్ప్రేయింగ్ చేసుకోవాలో, దాంతోపాటుగా తర్వాత వేసే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మనం మొదటి 4 స్ప్రేయింగ్లు ఏం చేసుకోవాలనే దాని గురించి కూడా వీడియో అయితే రాబోతా ఉంది. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మటుకు లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.